ప్రియ దేవుడి సంగమ, దేవుడి బిడ్డలారా, ఆయన అమూల్యమైన రక్తంలో కడగబడినటువంటి పరిశుద్ధులైన రక్తవతులైన పిల్లలారా, చేరువచ్చిన విషయానికి ప్రభునామంలో వందనాలు. గ్రంథంలో నుండి యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు తీసినట్లయితే చదవగలరు. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగిన యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ఇక యేసు క్రీస్తు ప్రభువారు అలాగే తల్లి అయినటువంటి మరియా అక్కడే ఉన్నారు. ఇక యేసును శిష్యులందరూ కూడా ఆ యొక్క వివాహమునకు పిలువబడినారు. పిలువబడినటువంటి యొక్క వివాహంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మొదటి సూచక్రియగా ఆయన ఆ యొక్క గొప్ప కార్యము చేసినట్టుగా మనము గ్రంథంలో మనము చూడగలుగుతున్నాము. ఆ యొక్క కార్యం అనగా ఈ యొక్క ద్రాక్షారసము అందరికీ ఇచ్చేసినారు. పెళ్ళికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఇచ్చినారు. చివరి టైంలో ఆ యొక్క ద్రాక్షారసం అయిపోయినది, ఇంకా మిగిలిన వారికి లేదు. కనుక అప్పుడు ఈ యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, సృష్టికర్త అయిన దేవుడు, ఆ మహిమలు ఎరిగి ఉన్న ఆయన జ్ఞానం ఎరిగి ఉన్న మరియమ్మ తల్లి గారు ఆయనను తొందర పెడుతుంది వచ్చి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు, అమ్మ, నా సమయం ఇంకానూ రాలేదు, నాతో నీకు ఏమి పని అమ్మా, నా సమయం వచ్చినప్పుడు నేను ఆ యొక్క కార్యాలు నేను చేస్తాను, సమయం ఇంకా రాలేదు అని చెప్పేసినట్టుగా మనము చూస్తాము. ఆ సమయం వస్తుంది. తర్వాత ఆయన యొక్క రాతి బాణలు, ఒక 6 రాతి బాణలు తయారు చేసిన వాటిలో నీరు పోస్తారు. ఆ నీరు పోసిన దానిని ఆయన ఆ యొక్క ద్రాక్షారసంగా మొదటి క్రియగా ఆయన అక్కడ చేస్తాడు ఆ యొక్క పెళ్లి విందులో. అప్పుడు అక్కడ పెళ్ళికి ఒక పెద్దగా వచ్చినటువంటి ఆయన ఆ యొక్క ద్రాక్షరసం తాగి, ఎవరైనాను పెళ్లి విందులో మొదటగా మంచి ద్రాక్షారసం ఇస్తారు, అయిపోయిన తర్వాత ఒకవేళ నీరు కల్తీ జరిగినటువంటి ద్రాక్షారసం అనగా ద్రాక్షారసంలో ఇంకా కొంచెం నీరు వేసి కొంచెం పతలా అయినట్టుగా, మంది జాస్తి అయితే మంచిగా పలుతనన్నట్టుగా, మంది జాస్తి అయినది కనుక అయిపోయినది కనుక కొంచెం పతలాగా అంతగా బాగుండదు. కానీ ఈ యొక్క సమయంలో ఇచ్చినటువంటి ఈ యొక్క అయిపోయిన తర్వాత ఇచ్చినటువంటి ఈ యొక్క ద్రాక్షారసం చాలా మొదటి దానికంటే చాలా బాగుంది ఈ యొక్క ద్రాక్షరసం అని ఆయన ఆ యొక్క పెళ్లి విందులో పొగిడినట్టుగా, ఆ యొక్క పెళ్లి జరుపుతున్నటువంటి యజమానిని పొగిడినట్టుగా మనము చూస్తాం. ఆయన ఆ సూచక్రియ, అద్భుత కార్యాలు, అంత మొదటి సూచక్రియ అయినటువంటి ఆ యొక్క అద్భుత సూచక్రియ అంత చక్కగా యేసుక్రీస్తు ప్రభువారు చేయించి చూపించి మనము గ్రంథంలో వ్రాయించి ఉన్నాడు పరిశుద్ధాత్మదేవుడు. కనుక ఆయన చక్కని సూచక్రియ ఆ యొక్క వివాహములో ఆ యొక్క సూచక్రియ చూసి ఆ యొక్క జనులు సంతోషపెట్టిన యొక్క దేవుని కుమారుడుగా మనకు కనపడతాడు. ఈ యొక్క వివాహం అనేది హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13:4వ వచనంలో కూడా వివాహము అన్ని విషయములలో ఘనమైనది, కాంతు నిష్కల్మషమైనది అంటూ దేవుడు వివాహ సంబంధం గురించి చాలా చక్కగా దేవుడు గ్రంథంలో వ్రాయిస్తూ వచ్చినాడు. ఈ యొక్క వివాహ సంబంధము అవ్వ ఆదాము నుండే దేవుడు ప్రారంభించినాడు. అసలు వివాహ సంబంధం అనేది దేవుని మనుషులను తయారు చేసిన కాడి నుంచి ఒకే పారి యవ్వనస్తురాలిగా తయారు చేసి వారికి వివాహం చేసినారు. పసిపిల్లలుగా తయారు చేయలేదు. మొదటి మనుషులను ఇద్దరిని కూడా చిన్నపిల్లలుగా ఏమీ తయారు చేయలేదు దేవుడు. యవ్వన దశలో మంచి యంగ్
బాగా మంచి యవ్వనంలో దేవుడు అలాగా కలగజేసినాడు, చిన్నపిల్లలుగా కలగజేయడు. మొదటి మానవుని ఇద్దరిని కూడా మంచి వయసులో తయారు చేసిన వారిద్దరికి వివాహం చేసినాడు దేవుడు. ఆ యొక్క వివాహం చేసిన సమయంలో కూడా నిజంగా చెప్పాలంటే వారిద్దరికి ఆ సమయంలో నిజంగా వస్త్రాలు కూడా లేని సమయంలో ఆయన ఆ యొక్క స్త్రీ పురుషులను ఇద్దరిని జత చేసినాడు. ఆ పురుషుల్లో నుండే స్త్రీని తయారు చేసినాడు. మళ్ళీ తర్వాత ఆ స్త్రీని తీసుకొని పోయి ఆయన పక్కలో పెట్టేసి ఆయన వివాహం చేసినట్టుగా మనము ఆది కాండంలో మనము చదువుకుంటాము. యవ్వనస్తులుగానే తయారు చేసినాడు, వివాహం చేసినాడు. తర్వాత వారు ఆ యొక్క తినకూడని ఆ యొక్క పండుని తిని పాపం కొని తెచ్చిపెట్టి ఆ పాపములో పాప స్వభావంలో అయినటువంటి మనకు కూడా ఆ యొక్క స్వభావం అనుకొని ఉన్నది. వారు చేసినటువంటి పరిస్థితిని బట్టి, ఆ దేవుని మాట వినకపోవడం బట్టి, వినింటే ఏ పొరపాటు లేదు, అసలు మనిషికి మరణమే కూడా లేదు. విననందున ఈ మరణాలు మనకు వచ్చినాయి. ఈ జీవితాలు ఇదంతా దేవుని సంకల్పంలో భాగమే ఇదంతా కూడాను. కనుక మొత్తానికి వినలేదు. ఆ యొక్క పాప స్వభావం వారిద్దరి ద్వారా మనకు వచ్చింది. అందరము పాపం, ఎవరు నీతిమంతులు లేరు, ఒక్కడును లేరు, ఏ భేదం లేదో, అందరము పాపం చేసిన వారిని. ఈ యొక్క వివాహ వ్యవస్థ అనేది మొదటిగా అవ్వాదాము నుండి ప్రారంభ అధ్యాయంలో నుంచి ఆ యొక్క పాత నిబంధన నుంచి కొత్త నిబంధనల చివరి వరకు ప్రకటన గ్రంథంలో కూడా ఆయన వివాహముతో ఆది కాండంలో మొదలుపెట్టి ప్రకటన గ్రంథములో ఆయన ముగించినట్టుగా మనము కనపడతాం. ఎందుకంటే ఆ యొక్క ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారి ఆయన మనకు భర్త అయి ఉన్నాడు. ఆయన సంఘం అనే భార్య మనం అందరమై ఉన్నాము. కనుక మనమందరము అనగా యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి బిడ్డ, ఆయన రక్తము చేత కొనబడినటువంటి కొనబడినటువంటి ప్రతి బిడ్డ ఆయన సంఘము, ఆయన బిడ్డ, ఆయన సొత్తు. ఆయన విలువ పెట్టి పరిశుద్ధ రక్తము కార్చి మన కోసం మనము సొత్తుగా చేసుకున్నటువంటి బిడ్డలను ఆయన వివాహము చేసుకోబోతున్నాడు. ఎప్పుడు? ఆ యొక్క ప్రకటన గ్రంథంలో వ్రాయించినట్టుగా ఆయన మళ్ళీ వస్తాడు. వచ్చిన తర్వాత పరిశుద్ధమైన పవిత్రమైన కన్యకు ఆయన వివాహం చేసుకోబోతున్నాడు. ఇప్పుడు చేసుకునే వివాహాల కన్నా అది విలువైన వివాహము. ఆ వివాహము భార్యలమై ఉన్న ఆయన రక్తంలో కడగబడినటువంటి బిడ్డలము మనం. ఆ యొక్క వివాహము పరిశుద్ధత కలిగి ఉండే వివాహము. ఇప్పుడే వివాహం అయితే వివాహము అన్ని విషయములలో ఘనమైనదే, పాంతు నిష్కల్మషమైనదే. కానీ ఈ యొక్క వివాహము, ఈ యొక్క వివాహ సంబంధము ఇలానే కొనసాగదు. మన 60-70 సంవత్సరాల్లో ఆడికి ముగిసిపోతుంది. లేదా యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడగా వచ్చినప్పుడు నోవాహు కాలంలో ఆ టైంలో పెళ్ళిళ్ళు చేసుకుంటూ తిరుగుతూ తాగుతూ చేసుకుంటూ ఉండేవారు. ఆ టైంలో ఒకసారి దేవుడు జనాల్ని వారు చేసిన పొరపాటును బట్టి, తప్పులను బట్టి, పాపాన్ని బట్టి దేవుడు మనసులో నొచ్చుకొని ఒకసారి అంతం చేసినాడు జల ప్రళయం ద్వారా. అలాంటి తప్పు ఇంకా దేవుడు పశ్చాత్తాపడినాడు. మళ్ళీ ఇంతమంది జనం నేను చంపినానే. అయినా ఈ నరులు బాల్యం నుండి వాళ్ళ బ్రతుకు అంతే కదా, వారు పాపులే కదా, వాళ్ళు పనికి వాళ్ళే కదా, ఇంతమందిని ఊరికే చంపినానే అనేసి ఆయన పశ్చాత్తాపడినాడు. ఫస్ట్ హృదయంలో నొచ్చుకున్నాడు. మన పరిస్థితులను బట్టి, మన ఆలోచనలను బట్టి, మన పాపాన్ని బట్టి నొచ్చుకున్నాడు. ఎందుకు వీళ్ళని కలగజేసినని నొచ్చుకొని ప్రళయం ద్వారా అందరినీ తుడిచివేసినాడు. ఒక 8 మందిని మాత్రం పెట్టి మళ్ళీ తర్వాత ఆయన పశ్చాత్తాపడినాడు. దేవుడే అనవసరంగా వీరిని నేను చంపితే ఇంకా ఇలాంటి పొరపాటు ఎప్పుడు చేయను అని ఒక గుర్తుగా ఒక ధనస్సును
ఆయన ఆ యొక్క ఆకాశంలో కలుగునట్టుగా కనపడబడినట్టుగా ఆయన నియమించినాడు. ఆ ధనుసు చూసినప్పుడు ఆ యొక్క రంగురంగుల 7 రంగులు ఉండొచ్చు. ఆ యొక్క ధనుసు చూసినప్పుడు దేవుడు ఇది జ్ఞాపకం చేసుకుంటాడు. ఎందుకంటే వాళ్ళు నరులు, బుద్ధిహీనులే, బలహీనులే, వాళ్ళ భార్య నుండి వాళ్ళ ఆలోచన పొరపాటే తప్పే అయినప్పటికీ నేను వారిని చంపకూడదు, ఇంకా ఇలాంటి పని నేను ఇంకా చేయకూడదు అనేసి ఒక నిర్ణయం తీసుకున్నాడు దేవుడు. పశ్చాత్తాపడి మళ్ళీ అలాంటి పని ఇంకా చేయకూడదు అనుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రజల వందమైనటువంటి మనం కూడా మళ్ళీ ఆయన మొదటిగా ఆదాముల వివాహ వ్యవస్థను ఆయనే తయారు చేసి అది మంచిదని చూచి ఆ యొక్క ఇద్దరి ద్వారా ఆదాము ఇద్దరి ద్వారా ఈ ప్రపంచాన్ని ఇప్పుడున్న జనం అంతటిని ఈ భూమి మీద నిండించినాడు, జనాన్ని పండించినాడు. అబ్రహాముకు ఆకాశ నక్షత్రములే లేదా ఇసుక రేణుల వలె నీ యొక్క సంతానం నేను విస్తరింపజేస్తానని మాట ఇచ్చిన దేవుడు విస్తరింపచేసినాడు. దేవుడు ఈ యొక్క బాంధవ్యము, కుటుంబము వ్యవస్థ, ఈ యొక్క భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, ఈ యొక్క వ్యవస్థను తయారు చేసి బాగానే ఉందని దేవుడు చూసినాడు. మళ్ళీ అదే వ్యవస్థతో దేవుడు ఆ కుటుంబమైనటువంటి ఆయన సంఘమైనటువంటి భార్య అయినటువంటి సంఘాన్ని పవిత్రంగా నా భార్యగా చేసుకోవాలని దేవుడు ఆశ కలిగి యేసు క్రీస్తు ప్రభువు ద్వారా మనము ఆయన సొత్తు అయినటువంటి మనమందరినీ ఆయన భార్యగా దేవుడు అంగీకరించి తండ్రికి పవిత్రమైన కన్యకను దేవునికి పరమ తండ్రికి పరలోక రాజ్యం తయారు చేసిన పరమ తండ్రికి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు తన పవిత్రమైన భార్యను, తన సంఘం అనే భార్యను పవిత్రంగా ఉండాలంట. ఆయన భార్య అనే సంఘం ఎలా ఉండాలనైనా పవిత్రంగా ఉండాలి. ఆ పవిత్రమైన భార్యను దేవునికి ఇదో నా యొక్క భార్య, పవిత్రమైనటువంటి పిల్లలు, సంఘం అనబడే నా యొక్క భార్య చాలా పవిత్రులు. ఇదిగో ఈ సంఘాన్ని నీకు అప్పచెప్తున్నాను ప్రభువా, నేను కష్టపడి రక్తము కార్చి వెలబెట్టి కొన్నటువంటి సంఘము నా తండ్రి, ఇదిగో నీకు అప్పచెప్తున్నానని దేవుని ఆయన చాటులో మనకు చూపిస్తాడు. అలా ముగిస్తున్నాడు దేవుడు, అలా ముగిస్తున్నాడు. అవ్వాదముల ద్వారా ప్రారంభించి చివరికి ప్రకటన గ్రంథంలో ఆయన సొత్తుగా చేసుకొని, ఆయన భార్యగా చేసుకొని తండ్రి అయిన దేవునికి ఆయన అప్పచెప్తున్నాడు. అంత వివాహ సంబంధం మీద దేవుడు అంత ప్రణాళిక, ఎంతో ఇష్టం కలిగి ఉండేటువంటి ఈ యొక్క ప్రక్రియ వివాహ సంబంధం. చూడండి, ఈ వివాహం గురించి ఇంకా కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాము. ఎందుకంటే ఈ ఎండల కాలము బాగా పెళ్ళిళ్ళు చాలా అంగరంగ వైభవంగా, చాలా సంతోషాలతో, చాలా చక్కగా ఆనందంతో చేస్తూ ఉన్నారు. కనుక కొన్ని మాటలు మనము వివాహ సంబంధమైనటువంటి మాటలు కొన్ని ధ్యానించుకుందామనే దేవుని పరిశుద్ధాత్మ ఆలోచన ద్వారా మనము ఈ వాక్యము గమనించగలుగుతున్నాము. చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయము 18వ వచనం ఒక మాట ధ్యానించగలరు. లూకాసు వార్త 16వ అధ్యాయము 18వ వచనం. తన భార్యను విడనాడి మరి ఒకతను వివాహం చేసుకొని ప్రతివాడు వ్యభిచరించుచున్నాడు. భర్తను విడిచిన దానిని వివాహం చేసుకుని వాడు వ్యభిచరించుచున్నాడు. చూడండి, మనము లోకంలో ఎంతో మందిని గమనిస్తుంటాము, చూస్తుంటాము, పేపర్లలో చూస్తుంటాము, టీవీలలో చూస్తుంటాము. భార్యను భర్త విడనాడకూడదట, అలాగే భర్తను భార్య విడనాడకూడదు అనేది దేవుని ఒక సంకల్పము, దేవుని ఒక గొప్ప ఆలోచన. కానీ ఈనాడు మనము చూస్తున్నాము, భయభక్తులు లేని ఆయన పిల్లలు అయినప్పటికీ
ఆయన పుట్టించుకున్నాడంటే ఎంతో ఆయన కృపను పొందుకున్న వారిగా మనము ఎరుగుదుము. ఎంతో కృప కలిగి ఉంటేనే మనకు ఈ యొక్క మానవ జన్మ, దేవుని రూపంలో దేవుని జన్మ మనకు వస్తుంది. దేవుని స్వరూపమందు దేవుని పోలిక మేరకు మనకు ఇచ్చినాడు దేవుడు. ఇది ఇచ్చినాడంటే ఆ ఇచ్చిన దేవునికి భయభక్తులు కలిగి ఆయన మాటకు, ఆజ్ఞలకు, ఆయన కట్టడలకు మనము లోబడి ఉండాలనేది దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియుగా. కనుక ఎవరైనా కూడా భార్యను విడవనాడకూడదు లేదా భర్తను విడనాడకూడదు అని ఒక నియమం దేవుడు పెట్టినాడు. కానీ కొన్ని పరిస్థితుల్లో కొంతమంది ఈ యొక్క ఆజ్ఞలకు లోబడకుండా బ్రతికేడి జనంగా, దేవునికి భయభక్తులు లేని జనంగా మనము టీవీలలో చూస్తూ ఉంటాము, అలాగే పేపర్లలో చూస్తూ ఉంటాము, ఇంకా నిజ జీవితంలో కూడా మనము ఎన్నో చూస్తూ ఉంటాం అన్నమాట. కానీ దేవునికి కొంచెమైనా భయభక్తులు కలిగిన జీవితం జీవిస్తే అది దేవుడు ఆశీర్వదిస్తాడు. లేకుంటే ప్రియులారా, ఆయన కన్నెర చేస్తే మన జీవితాలు నిజంగా ఇప్పుడు సక్రమంగా నడుస్తుంటాం, ఏ యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు పోతాయో తెలియదు. దేవుడు కన్నెర చేస్తే మన జీవితం ఏ పాటది గుంతకు వెళ్ళిపోతాం. ఆయన కన్నెర చేస్తే పెట్టెకి లేకి వెళ్ళిపోతాము, లేదా పక్షవాతం వచ్చి లేవలేని స్థితిలోకి వెళ్ళిపోతాము. కనుక ఇది మనము గుర్తించుకోవాలి. భయభక్తులు కలిగిన జీవితం, దేవునికి భయభక్తులు కలిగిన జీవితం కలిగి ఉండాలని దేవుడు, మన బతుకులు బాగుండాలని ఆయన ఎన్నో నియమ నిబంధనలు, కట్టడలు, ఉద్దేశాలు గ్రంథంలో తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, ఇర్మియాకు 16వ అధ్యాయము 2వ వచనంలో ఇర్మియాకు ప్రత్యక్షమై దేవుడు చెప్తున్నాడు, నీవు కుమారులను పుట్టకుండునట్లు నీవు వివాహము చేసుకొనకూడదు అని ఆయనకు చెప్పినాడు. ఆయనకు ఏం చెప్పినాడు దేవుడు? నీవు కుమారులు కానీ కుమార్తెలు కానీ నీకు పుట్టకుండా ఉండునట్లు నీవు వివాహం చేసుకొనకూడదు, నేను చెప్పిన పని చేయాలని చెప్పినాడు. ఆయన అలాగే చేసినాడు. ఆయన చెప్పిన పని చేసినాడు. వివాహం చేసుకోకుండా చక్కని జీవితాన్ని, దేవునికి ఇష్టమైన బ్రతుకు ఆయన చేసి మనకు మాదిరికరంగా ఈ యొక్క గ్రంథంలో రాయిస్తూ వచ్చినాడు. అలాగే హోసేయ భక్తుడు, నీవు పోయి వ్యభిచారిని పెళ్లి చేసుకో, ఆ యొక్క పట్టణాన్ని అంతటిని వ్యభిచారిని పెళ్లి చేసుకొని ఆ పట్టణాన్ని అంతటిని ఆ యొక్క పూర్తి వ్యభిచారంలో మునిగిపోయిన ఆ పట్టణాన్ని అంతటిని నీ ద్వారా, నీవు ఆ వేశ్యను పెళ్లి చేసుకొని నీ ద్వారా ఆ పట్టణాన్ని నేను కాపాడాలనుకుంటున్నాను హోసేయ. నీవు పోయి ఆ వ్యభిచారి అయినటువంటి ఆ యొక్క ప్రతి పడుపుతులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి దగ్గర సొమ్ముడు గమ్ముడు పోయి ఉండేటువంటి ఆ స్త్రీని పెళ్లి చేసుకొని నీవు నా కార్యం నెరవేర్చని హోసేయకు చెప్పినాను. దేవుని ప్రణాళిక చాలా గొప్పది. ఒక ఊరిని, ఒక పట్టణాన్ని కాపాడుకునే దానికోసం హోసేయను ఆ యొక్క చెడిపోయిన ఆడదారిని పెళ్లి చేసుకోమని చెప్తే ఆయన వెనుకాడలేదు. అబ్రహాం లాగా నీ కుమారుని నాకు అంటే ఆయన వెనుకాడలేదు. అలాగే ఈయన కూడా పరగమాల దాన్ని పెళ్లి చేసుకుంటే వెనుకాడలేదు, చేసుకున్నాడు. ఎన్నో మాటలు పట్టబడితే ఈయన డబ్బులు ఇచ్చేసి వారికి ఎత్తుకొని వచ్చినాడు ఆయన భార్యను. అలా ఆ పట్టణాన్ని దేవుడు కాపాడుకున్నాడు. ఇర్మియా గారి ద్వారా ఆ యొక్క పట్టణాన్ని ఈయన బ్రతుకులో, ఈయన క్రమమైన బ్రతుకులో ఈయన దేవుని సేవకుడిగా ఉండాలి, దేవుని మాట చెప్పి ప్రజలను ఆయన వైపుకు తిప్పేవారిగా ఉండాలని ఈయనను వాడుకుంటూ వచ్చినాడు. కాబట్టి దేవుని మాట ఒక్కొక్కరిలో ఒక ప్రణాళిక, ఒక్కొక్కరిలో ఒక విధమైనటువంటి జ్ఞానాన్ని పెట్టి అది మనకు తెలియపరుస్తాడు. పిల్లలు మనకు వినపడేలా చేస్తాడు, మనకు బుద్ధి జ్ఞానం కలిగేలా చేస్తాడు. ఇలాంటి వివాహ సంబంధాలు దేవుడు ఎంతో చక్కగా గ్రంథంలో వ్రాయిస్తూ వస్తున్నాడు. చూడండి, ఒక మాట మనము అపొస్తలుడైన పౌలు గారు రాసినటువంటి పత్రిక, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మాట ధ్యానిస్తాము. 7వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి 1 పత్రిక 7వ అధ్యాయము 28వ వచనము
ఒక మాట చూద్దాము. అయినను నీవు పెళ్లి చేసుకొనినాను పాపం లేదు, కన్యక పెళ్లి చేసుకొనినను ఆమెకు పాపం లేదు. అయితే అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును, అవి మీకు కలగకుండా వలనని కోరుచున్నాను. ఇక్కడ పౌలు గారు వచ్చేసి ఆయన ఆలోచనలోని భావం ఏంటంటే, ఇక్కడ మీకు మీ జీవితం బాగుండాలంటే, దేవునికి భయభక్తులు కలిగి దేవుని పని చేయాలి అంటే మీరు వివాహము చేసుకోకూడదు అని పౌలు గారు ఇక్కడ మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. వివాహము వద్దు అంటున్నాడు. ఎందుకు వద్దు అని ఇక్కడ చెప్తున్నాడు అని వ్రాయించినాడంటే, వివాహం చేసుకుంటే చాలా రకమైన పలు విధమైనటువంటి శ్రమలు వస్తాయంట ప్రియులారా. అట్టి వారికి వివాహం చేసుకున్నటువంటి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగుతాయంట. ఆ శ్రమలు మీకు కలగకూడదని నేను చెప్తున్నాను. దేవుని వాక్య ప్రకారము ఉండాలనుకునేవారు వివాహం చేసుకోకుండాటే మంచిది అని ఇక్కడ పౌలు గారు తెలియపరుస్తున్నారు. చూడండి 31వ వచనం ఒక మాట చూద్దాము. ఈ లోకము, అదే అధ్యాయంలో, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపకుండానట్టును ఉండవలెను. ఎక్కువ ప్రతి విధమైన అనుభవం అంటే అమితంగా ఆశ ఉండకూడదు అంటూ చెప్తూ ఉన్నారు. ఏలయనగా ఈ లోకంలో అంట అమితంగా ఏదైనా అనుభవించాలని అనుకోకూడదంట. ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు అని తెలియపరుస్తున్నారు. అమితంగా అనుభవించుకున్నట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకము నటన గతించుచున్నది. ఈ యొక్క లోకపు నటన ఒకనొక సమయము ప్రభువు రాకడ సమయంలో ఇది గతిస్తుంది. అప్పుడు ఏ వివాహ వ్యవస్థ ఉండదు, ఏమి ఉండదు. అందరము ఈ భూమి అంతా కాల్చబడుతుంది, లయమైపోతుంది, పనికి రాకుండా పోతుంది. మళ్ళీ కొత్త ఆకాశం, కొత్త భూమి, దేవుని పిల్లలుగా ఆయన రాజ్యంలోకి పిలుచుకుంటారు. ఆయన బిడ్డలు కాని వారు తీర్పు పొందుకొని ఆ యొక్క అపవాదికి తయారు చేసినటువంటి నరకానికి వెళ్తారు. కనుక చూడండి 32వ వచనం ఒక మాట చదువుదాము. మీరు చింతలేని వారినై ఉండవలెనని కోరుచున్నాను. పెళ్లి కానివాడు ప్రభువును ఎలాగూ సంతోష పెట్టగలనని ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు. కాబట్టి ఈ యొక్క లోకం ఒకనొక సమయం గతిస్తుంది. కనుక నీకు శ్రమలు బాధలు వద్దు, దేవుని పని చేయాలనుకున్నప్పుడు నీకు వివాహము అవసరం లేదు అంటూ దేవుడు ఇక్కడ వ్రాయిస్తూ వచ్చినాడు. నీవు విడిపోవాలి, నీవు విడిచిపెట్టాలి అని ఆడవారు కానీ మగవారు కానీ అనుకున్నప్పుడు నీవు ఎందుకు పెళ్లి చేసుకున్నావు, ఆ ప్రమాణాలు ఎందుకు చేస్తున్నావు అంటూ దేవుడు క్వశ్చన్ వేస్తా ఉన్నాడు. కనుక దేవుని మాటలు, దేవుని వాక్యము చాలా విలువ కలిగినది, శక్తి కలిగినది. ఎందుకంటే ఆయన నోటి మాటలు అంత పవర్ఫుల్. కలుగునుగాక అంటే సృష్టి అంతా కలిగింది, కలుగునుగాక అంటే దేవదూతలు కలిగినారు. మానవులను ఆయనలో యేసుక్రీస్తు వారిలో ఎన్నుకొని ఆయన చేతులతో చక్కగా ఆయన రూపంలో ఆయన పోలికలో ఎంతో ప్రేమించి ఆయన చేతులతో ఆయన పోలికలో తయారు చేసి మనము పరిశుద్ధ పరికమాలమైన మన బ్రతుకులు, ఎవరు నీతిమంతులు లేడు, ఎవరు యథార్థవంతులు లేడు, అందరూ పనికివాడు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసిన వారిని. కానీ దేవుడు మళ్ళీ తన సొంత కుమారుని మళ్ళీ వెనుక తీయకుండా పంపించి ఈ లోకానికి ఆయన పరిశుద్ధ రక్తంతో మన బ్రతుకులను యొక్క కల్మసం అంటేటువంటి మన బ్రతుకులు పాపాన్ని కడిగి వేసినాడు. పరిశుద్ధ దేవుని రక్తం ద్వారా, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడిగి వేసి మళ్ళీ పరిశుద్ధులను చేసి మళ్ళీ తండ్రికి అప్పచెప్పాలి. నా భార్యగా చేసుకొని తండ్రికి అప్పచెప్పాలి, నా సంఘముగా చేసుకొని తండ్రికి అప్పచెప్పాలి. ఆ తండ్రి అనే దేవుడు యథార్థవంతుడు, నీతివంతుడు, పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు. కనుక అలాంటి పరిశుద్ధత కలిగిన నా కన్యకైన నా భార్యను దేవునికి కనపరచాలనే దేవుని గొప్ప ఆలోచన ఉన్నది.
ఆ ఆలోచనలో భాగంగా మనము దేవుని మాట వినాలి, దేవుని కోసం బ్రతకాలి, దేవుని చిత్తం తెలుసుకోవాలి. మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే నీకు జ్ఞానం ఇస్తాడు ప్రియుల. చూడండి, ఇంకొక గొప్ప మాట అపొస్తలుడైన పౌలు గారు రాయించినాడు. చూడండి, కొరింథీయులకు రాసినట్టు మొదటి పత్రిక 7వ అధ్యాయంలోనే 8, 9 ఒక మాట చదువమ్మా. 8, 9 నా వలె నుండుట వారికి మేలని పెళ్లి కాని వారితోనూ విధవరాలతోనూ చెప్తున్నాను. అంటే ఈ యొక్క అపొస్తలుడైన పౌలు గారు ఈయన వివాహము చేసుకోలేదు ప్రియులారా. నా వలె ఉండుట అంటే ఆయన వివాహం చేసుకోలేదు. నా వలె ఉండుట వారికి మేలని పెళ్లి కాని వారితోనూ, అలాగే విధవరాలతోనూ, భర్త చనిపోయిన విధవరాలతోనూ చెప్తున్నాను. నా మాదిరి ఉంటే మీకు కుటుంబ సమస్యలు ఉండవు అన్నట్టుగా దేవుని పరిశుద్ధాత్మ వలన అపొస్తలుడైన పౌలు గారు రాయిస్తూ వస్తున్నాడు. చూడండి 9వ వచనము. అయితే మనసు నిలుపలేని ఎడల పెళ్లి చేసుకొనవచ్చును, కామ తప్తులగుట కంటే పెళ్లి చేసుకొనుట మేలు కదా. ఇప్పుడు కొంతమంది నాకు పెళ్ళి వద్దంటుంటారు. ఈ యొక్క పనికిమాలిన పనులు, చాట దెబ్బలు, పొరక దెబ్బలు, చెప్పు దెబ్బలు తింటూ ఉంటారు. పెళ్ళి అయితే వద్దంటారు, చాట దెబ్బలు, పొరక దెబ్బలు, చెప్పు దెబ్బలు తింటూ ఉంటారు. అలాంటప్పుడు అంటున్నాడు పౌలు గారు, అలాంటప్పుడు నీవు మనసు నిలుపలేని ఎడల పెళ్లి చేసుకో. నువ్వు నిలుపుకొనగలిగి దేవుని పని చేయాలి, లేక దేవుని ఇష్టం నెరవేర్చాలంటే నా మాదిరి ఉంటే ఇంకా మంచిది. నీకు ఏ సమస్యలు ఉండవు, కుటుంబ సంబంధమైన సమస్యలు ఉండవు, బాధలు ఉండవు, పిల్లల్ని కలాలని ఉండదు, వారిని చదివించాలని సమస్య ఉండదు, బాగా లేకుంటే హాస్పిటల్కి త్వరగా ఎత్తుకొని వెళ్ళాలని ఉండదు, పిల్లల్ని సాకాలనే ఉండదు, ఒక కుటుంబాన్ని పోషించాలి, దాన్ని నడిపించాలని ఏది ఉండదు. నువ్వు చర్చ చక్కగా దేవుని పని చేసుకుంటూ వెళ్ళిపో, ఇంకా మేలు. నా మాదిరి ఉంటే మేలు అంటున్నాడు పౌలు గారు. సరే, నా మాదిరి లేని పక్షంలో నువ్వు మనసు నిలపలేని ఎడల పెళ్లి చేసుకో అని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు అపొస్తలుడైన పౌలు గారి ద్వారా చక్కని మాటలు, ఈ యొక్క వివాహ సంబంధం గురించి చక్కని మాటలు వ్రాయిస్తూ వచ్చినాడు ప్రియులారా. మనసు నిలుపలేని ఎడల పెళ్లి చేసుకొనవచ్చును, కామతప్తులగి చెడ్డ పేరు, చెప్పు దెబ్బలు, పొరక దెబ్బలు, చాట దెబ్బలు తినేదానికంటే చక్కగా పెళ్లి చేసుకొని ఆయన అంటున్నాడు. కనుక పెళ్లి చేసుకుంటే తప్పేం లేదు, కానీ చేసుకోకుంటే మేలని ఒక మాట చెప్తున్నాడు. కానీ ఆ మేలైంది ఏంటంటే నీవు దేవుని పని, దేవుని కోసం బ్రతికే వారివైతే నీకు ఈ యొక్క శ్రమలు ఉండవు నాయన. నీకు ఈ యొక్క నీ శరీరంలో ఈ శ్రమలు ఉండవు. పిల్లోని బాగాలేదంటే పరుగున పోయి హాస్పిటల్ చూపించాలని పని లేదు. కుటుంబాన్ని నడిపించుటకు ఈ పని ఆ పని చేసి సంపాదాల ఎంత ఆలోచన ఉండదు. అలా ఉంటే మంచిదే. కానీ అలా లేని పక్షంలో నీవు మనసు నిలపలేని పక్షంలో నీవు పెళ్లి చేసుకుంటే మంచిదే. నువ్వు కామతృప్తులకి చెడ్డ పేరు తెచ్చేదానికంటే తల్లిదండ్రులకు నువ్వు పనికి మాలిన ఆలోచన చేసి ఈ ప్రేమ దోమ అని చెప్పు దెబ్బలు, పొరక దెబ్బలు, చాట దెబ్బలు తినేదానికంటే చక్కగా పెళ్లి చేసుకో అని దేవుని వాక్యము ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియుల. నేను కూడా యవ్వనంలో ఉన్నప్పుడు పెళ్ళి అంటే భయం ఉండేది. కానీ ఇదో ఈ చెప్పు దెబ్బలు, పొరగ దెబ్బలు తప్పించుకొని పెళ్లి చేసుకునే దిగుతాం కదా అనే ఒక ఆలోచన అయితే ఉండింటే, పొరపాటు చేసి చెడ్డ పేరు తెచ్చి ఈ యొక్క పొరగ దెబ్బలు, చెప్పు దెబ్బలు, చెడ్డ దెబ్బలు తినేదానికంటే లక్షణంగా పెళ్లి చేసుకొని ఏదో రకంగా బ్రతికితే చాలు, ఏదో ఒక చిన్న పని నేర్చుకున్నాము, ఆ పనిని నమ్ముకొని బ్రతికితే చాలని ఒక ఆలోచన ఉండే. కాబట్టి పెళ్లి చేసుకుంటే తప్పులేదు, కానీ పొరపాటు పనులు, తల్లిదండ్రికి చెడ్డ పనులు చేసే పనులు, చదువులు కని చెప్పి సినిమాలు, షికారులు, ఇంకా ఏమేమి చేస్తారు నాయన యవన బిడ్డలు? నీకు ఐడియా ఉంది నాయన? సినిమాలకు పోతారు, ప్రేమతోమని తిరుగుతుంటారా నాన్న? కన్నా నీకు తెలియదా? ఆ పిల్లలకి ఏ వాసన తెలియదు పాపం. కాబట్టి
మనము తల్లిదండ్రికి చెడ్డ పేరు తేకూడదని దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. అవసరమైతే లక్షణంగా మనసు నిలుపలేని పరిస్థితులను పేరు చేసుకో అంటూ, లేదా తల్లిదండ్రులు మంచి పేరు తేవాలన్నా, లేదా దేవునికి ఇష్టంగా బ్రతకాలన్నా బాగా చదువు, మంచి ఉద్యోగం సంపాదించు, దేవుని కోసం బ్రతుకు, లేక తల్లిదండ్రులను సంతోషపెట్టు అని మనకు దేవుని వాక్యం నిజంగా మనిషి బాగుపడాలని ఆయన ఈ గ్రంథం మన చేతికి ఇచ్చినాడు. మన బ్రతుకు నరకాన్ని పాలవకూడదనే ప్రతి విధమైన జ్ఞానాన్ని దేవుడు గ్రంథంలో పెట్టినాడు. ప్రియుల, ప్రతి విధమైన జ్ఞానం, ఈ యొక్క వివాహ సంబంధమైన జ్ఞానమే కాదు, పలు విధాల జ్ఞానము గ్రంథంలో పెట్టాడు. కనుక గ్రంథము చక్కగా చదివి దేవుడిని అర్థం చేసుకుంటూ మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యానికి వెతికితే మన జీవితాలు బాగుపడతాయి. మన జీవితాలు బాగు ఉండాలనే దేవుడు ఇంతమంది ప్రవక్తల ద్వారా ఇంచుమించు 40 మంది ప్రవక్తల 40 మంది ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగి గొప్పవారు కానీ జ్ఞానము లేని వారి చేత కూడా దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ వలన రాయించినారు. చేపలు పట్టేవారు కూడా దేవుని జ్ఞానము పొద్దుకొని రాసినారు, మహారాజులు రాసినారు, పామరులు రాసినారు, విద్య లేని వారు రాసినారు, విద్య కలిగిన వారు రాసినారు. చాలామంది 40 మంది మనుషుల ద్వారా దేవుని ఆత్మను పొందుకొని పరిశుద్ధాత్మను ప్రేరణతో 40 మంది ఈ యొక్క గ్రంథాన్ని రచించి ఈ యొక్క 66 పుస్తకాలైనటువంటి గ్రంథాన్ని మన చేతుల్లో పెట్టినారు. చక్కని గ్రంథము, మన జీవితాలు బాగుపడే గ్రంథము, మనము పరలోక రాజ్యానికి చేర్చబడే గ్రంథము, నరకము నుండి తప్పింపబడే గ్రంథము, దేవుని నోట నుండి వచ్చే విలువైన జ్ఞానవంతమైన అమూల్యమైనటువంటి మాటలు గ్రంథంలో దేవుడు రాయించినాడు. కనుక చాలా ఈ పవిత్రమైన గ్రంథము, పరిశుద్ధమైన గ్రంథము, ఈ లేఖనాలను నిజం చేసిన గ్రంథము. ఆయన ఎన్నో ఇచ్చినటువంటి ఆజ్ఞలను ఒక్కటి కూడా ఆయన విడిచిపెట్టక అన్నిటినీ ఆయన మాటలు అవునన్నట్టుగానే క్రీస్తులో నెరవేర్చబడినటువంటి గ్రంథం. లేఖనాలను నెరవేర్చినటువంటి గ్రంథము, ప్రవచన గ్రంథము, చాలా విలువైన గ్రంథము. మన బ్రతుకులో ఉంటే, ఆ యొక్క ఆలోచనలు కలిగి ఉంటే మన జీవితాలు, నీ జీవిత పరమార్థము, నీ జీవితము విలువ ఈ యొక్క గ్రంథంలోని భక్తుల జీవితాల ద్వారా, ఆయన నోటి మాటల ద్వారా, ప్రవక్తల ద్వారా, మహాభక్తుల ద్వారా మన జీవితాలు బాగుపడుటకు దేవుడు మన చేతికి ఈ యొక్క గొప్ప గ్రంథాన్ని ఇచ్చినాడు. ప్రియుల, చూడండి, చివరిగా ఒక మాట మాట్లాడుకొని ముగించుకున్నాము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 9వ వచనం ఒక మాట చదువు, ముగించుకున్నాము. ప్రకటన గ్రంథము 21:9. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెళ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదను అని నాతో చెప్పి. చూడండి, ఈ యొక్క యోహాను గారు రాసినటువంటి, ఆయన పద్మాస్ ద్వీపంలో ఆయన ఆత్మీయ కన్నులు వెలిగింపబడి ఆయన ప్రత్యక్షతలు చూసి వ్రాసినటువంటి ఒక గొప్ప గ్రంథము, ప్రవచన గ్రంథము, ప్రకటన గ్రంథము. ఏమని చెప్తున్నాడు? ఇటు రమ్ము, పెళ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదను. గొర్రె పిల్ల యొక్క భార్య ఎవరో అమ్మా? గొర్రె పిల్ల యొక్క భార్య ఎవరు? గొర్రె పిల్ల యొక్క భార్య. ఇప్పుడు దానిక చెప్పింది ఆ గొర్రె పిల్ల యొక్క భార్య అనబడిన సంఘము, ఆయన రక్తంలో కడగబడినటువంటి బిడ్డలు, వెలబెట్టి కొనబడినటువంటి ఆయన సొత్తు అయినటువంటి ప్రజలమే, ఆయన రక్తములో కడగబడినటువంటి ప్రజలు, ఆయన భార్య. మనం ఆ భార్యను నీకు చూపిస్తాను అని చెప్తూ ఉన్నదంట పిల్లలు. ఇక్కడ పెళ్లి కుమార్తె, ఆ పెళ్లి కుమార్తె యేసుక్రీస్తు సంఘము.
ఆయన యేసుక్రీస్తు వారి శరీరము. ఆ శరీరం అనబడినటువంటి ఆ సంఘము ఆయన భార్య అయినటువంటి మనమందరము, ఆయన రక్తంలో కడుగబడిన ఆయనను అంగీకరించినటువంటి బిడ్డలము మనమందరము ఆయన శరీరమైన దూత ఆ 7 తెగులను చేత పట్టుకొని వచ్చి ఆ దూత ఒక దూతతో ఈయన యోహా గారితో మాట్లాడుతున్నది. మీకు యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన, నిష్కలంకమైన, పవిత్రమైన, యథార్థవంతమైన కన్యకను నీకు చూపిస్తాను. ఆ కన్యకనే యేసుక్రీస్తు వారి భార్య. ఆయన భార్యే దేవుని పిల్లలు. ఆయన పిల్లలే పరలోక రాజ్యమునకు చేర్చబడేటువంటి వారు. అందుకే ఆయన గొర్రె పిల్ల విందులో ఆయన పిల్లలు మంచి గొప్ప విందు 7 సంవత్సరాలుగా ఆయన అక్కడ మధ్యాకాశంలో మనకు గొప్ప విందు చేస్తారంట పిల్లలు. ఆ విందుకు మనము హాజరు కావాలి. ఆ విందులో మనము పాల్గొంపులు పొందాలి. ఆ విందులో మనము బాగా ఉండాలి. అంటే ఈ యొక్క లోకంలో మన బ్రతుకు దేవునికి ఇష్టంగా, దేవునికి లోబడిన జీవితంగా, దేవుని చిత్తము తెలుసుకున్న వారిగా, తెలుసుకున్న చిత్తము మన హృదయంలో పెట్టుకొని ఆయన ఆజ్ఞ ప్రకారము, ఆయన మాట ప్రకారము, ఆయన నోటి మాటకు లోబడే తత్వం కలిగి ఆయన వాక్యాన్ని జీర్ణించుకొని వాక్య ప్రకారము నడవగలిగిన స్థితిలో నీవు ఉన్నట్లయితే, నీకు ఇచ్చిన ఆయుష్లో, నీకు ఇచ్చిన జీవితంలో నీవు అలా బ్రతికినట్లయితే ఆయన భార్య అయిపోతావు, ఆయన రాజ్యంలో చేర్చబడతావు. ఆ యొక్క బంగారు వీధులలో తిరుగుచుండే ఆ యొక్క వీధులలో నీవు నేను అందరం కూడా ఉండగలము. అక్కడ ఉండాలంటే ఇక్కడ మన జీవితము దేవునికి మాదిరికరమైన దేవుడు జీవితాన్ని పెట్టిపోయినాడు యేసుక్రీస్తు ప్రభువారు. అలాంటి జీవితంలో మనం ఉండాలి. ఆయన పరిశుద్ధుడు, యథార్థవంతుడు, నీతివంతుడు. ఆయన అలాగా ఉన్న ప్రకారము మీరందరూ మనమందరూ ఉన్నట్లయితే ఆయన రాజ్యము మనమే వారసము. ఆయన భార్యగా మనం వారసము. ఆయన తండ్రికి మనమును అప్పచెప్తాడు. తండ్రికి ఆయన చాటులో మనము చూడగలము. కాబట్టి ఆయన భార్యగా, ఆయన బిడ్డలముగా, ఆయన స్నేహితులముగా, ఆయన కుమారులుగా మనము ఉండాలి. ఈ లోకంలో జాగ్రత్త కలిగిన బ్రతకాలని దేవుడు ఆశిస్తున్నారు. ఈ కొద్ది మాటను దీవించును గాక.